వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో సినీ కార్మికులవి 25,000 ఓట్లు బై ఎలక్షన్స్లో ఉన్నాయి. సో ఆ ఓట్లు కాంగ్రెస్ వైపు పడే ప్రయత్నం అయితే నేను ఒక సభలో చేసిండ్రు. సో ఏ పార్టీ అయినా ప్రయత్నాలు చేస్తుంది, దాని గురించి కాదు ఇవాళ టాపిక్. కానీ హామీలు గుప్పియడం 10 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఇవ్వడం కావచ్చు, ఫ్యూచర్ సిటీలో ఇల్లులు ఇవ్వడం కావచ్చు, అండ్ బై ఎలక్షన్స్లో భాగంగా సినీ కార్మికుల పిల్లలకి స్కూల్ కట్టియడం అని కావచ్చు. సో ఇట్లాంటివన్నీ గుప్పిస్తున్న పరిస్థితిలో బీఆర్ఎస్ ఏమంటుంది? నిజంగా ఇది ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన అవుతుందా కాదా? సో ఇట్లాంటి విషయాలని కూడా తెలుసుకుని ప్రజెంట్ మంత్రి ట్రవన్ ఉన్నారు మాట్లాడదు. ఏంది అసలు సీఎం ఏకంగా సభ పెట్టడం ఏంది? సభ పెట్టవచ్చు, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఈ హామీలు గుప్పియడం ముందుగా నిన్న సినీ కార్మికులతోటి అభినందన సభ పేరు మీద ముఖ్యమంత్రి గారు సన్మానం చేయించుకునే సభ మీదనే టీఆర్ఎస్ పార్టీగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు వస్తున్నది. అక్కడ యూసఫ్గూడ స్టేడియం, పోలీస్ స్టేడియము ఆ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. అట్లాగే ఓటర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా సినీ కార్మికులంతా కూడా అక్కడ ఓటర్లుగా ఉన్నారు. మూడో విషయం, అక్కడ ఆ ఏర్పాట్లలో పాల్గొంటున్నటువంటి పోలీసులు కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, రెవెన్యూ ఎంప్లాయీస్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ కూడా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వాళ్ళని. ఇది పూర్తిగా ఎన్నికల అధికార దుర్వినియోగం, ఎలక్షన్ కోడ్కు ఎగనెస్ట్, ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించడం స్వయంగా ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఆ సభని రద్దు చేయమని చెప్పేసి మేము స్వయంగా టీఆర్ఎస్ పార్టీ శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు, నేను కూడా కలిసి వెళ్ళి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని సిఇఓ గారికి మొన్న కంప్లైంట్ ఇచ్చిన సభ జరపనివ్వద్దు అని చెప్పేసి. అయినా సభ జరిగింది. నిన్న కొన్ని హామీలు కూడా విన్నాం. సో ఏంటి అది ముఖ్యమంత్రిగా ఉండి హామీలు? పూర్తిగా ఇది అధికార దుర్వినియోగము. సినిమా కార్మికులని అక్కడ ఉండేది ఆల్మోస్ట్ ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోనే సినిమా ఇండస్ట్రీలో పనిచేసి దాదాపు ఒక 20-25 వేల మంది వర్కర్సు ఓటర్స్గా ఉంటారు. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం చేసినటువంటిది. అయినా కూడా ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే ముఖ్యమంత్రి గారి కుప్పిగంతులని, అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడి చేసేటటువంటి ప్రలోభాలను కూడా ఇవాళ నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే ఒక 1000-2000 మందికి మించి కూడా లేదు. అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో 1/3 కూడా కుర్చీలు కూడా నిండినటువంటి పరిస్థితి వచ్చింది. ఎవ్వరు ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి 24 క్రాఫ్ట్స్ వాళ్ళని భాగస్వాములు చేసినా, షూటింగ్ని ఆపేసి అందరూ కూడా దీంట్లోనే పాల్గొనాలని ఆదేశించినా ఎవ్వడూ పాల్గొనలే. సినీ ప్రముఖులు ఎవ్వడు రాలే. ఇది సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజ్ తప్ప ఇంకే ఒక్కరు కూడా ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వాళ్ళు లేరు. మోరెవర్, ఎవరైతే సినీ కార్మికుల చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల పొట్టగొట్టి అక్రమాలకు పాల్పడినటువంటి కేసులో A1గా ఉన్నటువంటి వాడు ఉన్నాడో వాడిని ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ఆ కార్యక్రమం చేయటం అనేది వాళ్ళ సినీ కార్మికులు, సినీ వర్కర్సు వాళ్ళ కడుపు మండి నిరసన కూడా వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏది లేదు, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి 10 కోట్లు వాళ్ళు వెల్ఫేర్ ఫండ్ ఇస్తారని హామీ ఇవ్వటము. అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో సినీ కార్మికుల కోసం ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెడతానని చెప్పటము. ఇంకా ఫ్యూచర్ సిటీలో కూడా ఏదో అవకాశం మీకు ఏదో ఇస్తా అని చెప్పేసి భ్రమలు కల్పించడం అనేది ఇది ఎలక్షన్ కోడ్కు ఉల్లంఘన, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు ఉల్లంఘన. దీన్ని తప్పనిసరిగా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే ముఖ్యమంత్రి గారి మీద చర్య తీసుకోవాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించడం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో కూడా మా పార్టీ తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మీరు చిన్న విషయాల్లోనే హామీలు ఇవ్వద్దని చెప్తే అక్కడ సభ పెట్టడమే తప్పంటే, సభ పెట్టి సభలో నేరుగా మీకు ఇక్కడ స్కూల్ పెడతా, మీకు ఇది చేస్తానని హామీలు ఇవ్వటం అనేది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని చేయటం. అయినా కూడా వీళ్ళు ఏం చేసినా కూడా, ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తండ్రినే బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఏంటి అసలు? చెప్పినాం కదా, అంటేనే కోపం వస్తుంది. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పి ఆల్రెడీ మధురా నగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నది, దానికి సంబంధించి ఉంది. అది అట్లా ఉండగా నిన్న మళ్ళీ స్వయంగా అభ్యర్థి నవీన్ కుమార్ యాదవే బిడ్డ నాకు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే ఎలక్షన్లో అయిపోయిన తలారి బస్తీ కూడా దాటరు, మీ సంగతి చెప్తా, తోలు తీస్తా అని చెప్పేసి మాట్లాడు బెదిరించింది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు అభ్యర్థి పాప? ఎందుకంటే అభ్యర్థి కాదు, స్వయంగా ముఖ్యమంత్రి ఛాన్స్ దొరికితే సభలు ఏం మాట్లాడుతున్నాడు? లాగులో తొండలేస్తా, మీకు పేగులు తీసి మెడకేసుకుంటా, ఒక్కొక్క తోలు తీస్తా, ఇవే కదా స్వయంగా ముఖ్యమంత్రి గారి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నది. ముఖ్యమంత్రి గారికి ఆ భాష మాట్లాడితే ముఖ్యమంత్రి పెట్టిన అభ్యర్థి గట్లనే ఉంటుంది, ఆయన వెనుకున్నటువంటి వాళ్ళు కూడా గట్లనే ఉంటుంది. ఇవన్నీ గ్రహించినటువంటి అర్థం చేసుకున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, వంచన చేసింది, ద్రోహం చేసింది, అట్లాగే మమ్మల్ని కూడా మోసం చేస్తుంది అన్నది గ్రహించని వాళ్ళు అన్ని వర్గాలు వాళ్ళు ఆడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గుయ్యం అనేటటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు.